బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అదే గుర్తుపెట్టుకో. అందుకని అవ్వదు. అందుకని ఆయన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అప్పుడు వచ్చి అత్తకు చెప్పాడు, అత్త నువ్వు వెళ్ళి ఒక్క ప్రయత్నం చేయండి. కృష్ణ, నువ్వు పిలిస్తే విననవాడు నేను పిలిస్తే వింటాడా? పరువు పోగొట్టుకోవడం తప్ప ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావయ్యా? తప్పదత్తా నీకు తెలియదు అని కృష్ణుడు అక్కడ ఒక రహస్యం చెప్పారని చాలామంది తెలియక ఏమనుకుంటారంటే భగవంతుడు అవతరించేది భూభారం తగ్గించడానికి, అందుకే ఆయన యుద్ధాలు తెచ్చి పెడతాడు అంటారు. చాలా పొరపాటు మాటమ్మా. ఏ గ్రంథాలు చదివి మాట్లాడుతున్నారో తెలియదు ఈ మాట. భగవంతుడు జనాన్ని చంపడానికి ఎప్పుడూ పుట్టడు. ఏ యుద్ధము భగవంతుడు తెచ్చి పెట్టలేదు. రామాయణ యుద్ధం వచ్చిందంటే రావణాసురుడు కారణం, సీత కారణం కాదు, రాముడు కారణం కాదు. భారత యుద్ధం వచ్చిందంటే కౌరవులు కారణం, అందున దుర్యోధనుడే ప్రధాన కారణం, పాండవులు కారణం కాదు, కృష్ణుడు అసలే కారణం. మనం ఎలా తోసేస్తాం? ఆయన తలుచుకుంటే ఆపగలిగేవాడు. ఎందుకు తలుచుకోవాలి? మీరందరూ కొట్టుకుంటామంటే కొట్టుకోండి, ఆయనకేం పని ఇక్కడ? తలుచుకుంటా ఎందుకు తలుచుకోవాలి? ఇప్పుడు వీళ్ళందరూ బతికి చేసేది ఏమిటంటే ఇక్కడ మనకు పెద్ద ఆలోచన. మనుషులందరూ బతుకుంటే శాంతి ఉన్నట్టయినా బతుకుండబట్టే ఎక్కువ శాంతి లేదు అసలు. ఇక్కడ తక్కువ మంది ఉంటే ఎక్కువ శాంతి ఉండేది, ఎక్కువ మంది ఉండబట్టే శాంతి లేదు. జనాభా ఉండడం ఒకటే ముఖ్యం కాదు, ఇక్కడ హింస జరగకపోవడం ముఖ్యంగా. ఇవాళ హింస బయట ఉందో లేదో అందరి మనస్సుల్లో ఆందోళనలు ఉన్నాయి. చేస్తే హత్య, చేసుకుంటే ఆత్మహత్య. ఎవడు సుఖంగా ఉన్నాడండి ఇక్కడ? ప్రతి వాళ్ళు ఆందోళనే. ఎవడు జీతం అడిగినా సరే 20 lakhs ప్యాకేజీ, 30 lakhs ప్యాకేజీ, కింద మళ్ళీ ఈఎంఐ లీకేజీ. ఎవడు సుఖంగా ఉన్నాడు? అంటే డబ్బులు ఉండగానే, ఉద్యోగాలు ఉండగానే సుఖంగా ఉన్నట్టే. అంచేది ఎవరి మనస్సు మీద వారే శ్రద్ధ పెట్టి ఎవరి మనస్సు శాంతిగా ఉండాలంటే ఏం చేయాలో అది చేసే వరకు లోకంలో ఎవడూ బాగుపడే సమస్య లేదు. మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుంటే లోకంలో ఒక వెధవని తగ్గించిన వాళ్ళ వయ్యం, అదే గొప్ప పుణ్యం. చాలు. మన వెధవ కాకుండా ఉంటే చాలు, వాళ్ళందరినీ బాగు చేయగల. అందుకే శ్రీకృష్ణుడు తన ప్రయత్నం విఫలమైందని బాధపడలా. అత్తకు కూడా చెప్పాడు, అత్త నువ్వు వెళ్ళవలసిందే అంటే అప్పుడు ఆవిడేందో ఒక్క మాట, గొట్టుముక్కల వారి మాటల్లో, నేను పిలిచేదా వచ్చానా సరే. ఇప్పుడు అనవసరంగా నా పరువు పోగొట్టుకోవడం. వాడికి ఈ పాటికి తెలిసే ఉంటుంది తాను కుంతి కొడుకని. ఒకవేళ తెలియకపోతే నేనే చెప్పడం ఎంత ఘోరం. అమ్మా నన్ను ఎందుకు పారేశావంటే నేను ఎందుకు జవాబు చెప్పాలి? ఇప్పుడు వాడు వయస్సు ఎంత, నా వయస్సు ఎంత? ధర్మరాజు కంటే 10 ఏళ్ళు పెద్దవాడే. వాడికి ఏం చెప్పాలి నేను ఇప్పుడు? తప్పదు అంటే భగవంతుడు ఈ శిక్ష వేయడంలో ఏమిటో తెలుసునండి. పారేసావు కదా, ఓసారి వెళ్ళి కనిపించు, కడిగేస్తాడు. అది లెక్కండి. దేవుడు అంత మాయ చేస్తాడు. వెళ్ళు, ఓసారి వెళ్ళు, పారేసిన దానికి తెలియాలి కదా, కడిగేస్తాడు. భరించే పారేసినప్పుడు లేదా అంతే, పైకి చెప్పడు ఆ విషయాన్ని. నీ కర్మను అనుభవించాలి కదా, వెళ్ళు. వాడిని అన్యాయంగా పారేసావు, అందుకని ఇవాళ నీ కొడుకులకు వాడే దిక్కు, వెళ్ళు. అందుకని ఆవిడ అంటోంది, ఆ తెలుసుకుంది కాబట్టి. నేను పిలిచదా వచ్చేనా సరే మదంధీభూత చేతస్కుడై రానన్నన్ మనమేమి చేయుదుము. నేను పిలిచదా వచ్చేనా సరే మదంధీభూత చేతస్కుడై రానన్నన్ మనమేమి చేయుదము. కౌరవ్యాళితో పాటుగా తాను సత్సును చచ్చి నా ఎడద చింత జ్వాల రెట్టించును. కౌరవ్యాళితో బాటుగా తాను చచ్చును చచ్చి నా ఎడద చింతాజ్వాల రెట్టించును. పోనిమ్ము అతని గూర్చి ఏడ్వని దినంబున్ గల్గెనే మాధవా. పోనిమ్ము అతని గూర్చి ఏడ్వని దినంబున్ గల్గెనే మాధవా. నేను పిలిచేదా వచ్చానా సరే, నువ్వేనయ్యా ఇంత చెబుతున్నావు కదా. ఓ మాట వాడి చేత చివాట్లు తింటే, బహుశా వాడు ఆ కత్తి పెట్టి నన్ను నరికేస్తే నాకు అప్పుడు ఈ జన్మకి పరిష్కారం అవుతుంది. పరిధి జరిగినా మంచిది. ఆ కోపం అంతా చూపించిన ఏదో ఒకటి జరుగుతుంది, నేను పెడతాను. ఎక్కడో అక్కడ పాపాన్ని కడిగేసుకోవాలిగా, మళ్ళీ ఇంకో జన్మకి దీన్ని తీసుకెళ్ళడం ఎందుకు? చేయడానికి తగిన కారణం ఏం లేదు. నా కన్యాత్వాన్ని కాపాడుకోవడం, లోకంలో నా పరువును కాపాడుకోవడం. కానీ ఒక బిడ్డ జీవితాన్ని దుర్మార్గం చేశానే నేను వదిలిపెట్టకుండా ఉంటే వాడు ఇక్కడే ఉండేవాడే. ఈ మాత్రం నచ్చుబాటు పాండురాజుకు చెప్పుకోవాలనే నేను పెళ్లి కాకముందే సంతానం కలిగిన. ధర్మశాస్త్రం ప్రకారం ఏమిటంటే, ధర్మశాస్త్రం ప్రకారం పెళ్లి కాకముందు స్త్రీ సంతానం కన్నా సరే ఆ స్త్రీని ఎవరు పెళ్లి చేసుకుంటారో వారే వారికి తండ్రి. ఎప్పుడూ భారత ధర్మశాస్త్రం బిడ్డల్ని కాపాడిందమ్మా. పెద్దలు చేసిన తప్పులకి పిల్లలకి శిక్షలు వెయ్యలేదు భారతీయ ధర్మశాస్త్రం. పెళ్ళి కాకముందు స్త్రీ పొరపాటున తప్పో ఒప్పో ఏదో చేసి ఓ బిడ్డని కంటే తర్వాత చేసుకునే భర్త ఆవిడ సౌందర్యం మీద వ్యామోహంతోనో, ఆవిడ సంపద మీద వ్యామోహంతోనో, ఆవిడ సంస్కారం పట్ల ఇష్టంతోనో ఏ రకంగానైనా ఆవిడని చేసుకుంటే ఈ కన్యాత్వంలో ఉండగా పెళ్లి కాకముందు పుట్టిన బిడ్డకి ఆ భర్తే తండ్రి. అనుమానం వెళ్ళ. ఇంకా రెండో మాట లేదు, స్కూల్లో వాడి పేరు రాయించాల్సింది. భర్త ఒప్పుకున్నాడుగా. అలాగే పాండురాజు కాళ్ళు పెట్టుకునేది. ఏం పోయింది? ఏదో చేసేదాన్ని, ఏదో అయింది కదా, వెళ్ళి వాళ్ళు కాళ్ళు పెట్టుకుంటాను. ఇప్పుడు
వచ్చినా సరే మదాంధీభూత చేతస్కుడై రానన్నాను మనమేమి చేయదు. దుర్యోధనుడు అనే మదం వాడికి ఒంటికి పట్టేసింది బాగా. వాడు రాలేడు. ఇప్పుడు వాడు ఏం తప్పు చేసి వస్త్రాపహరణం చేసినా సమర్థించడం కాదండి. ద్రౌపది 5 భర్తలు నిన్ను కాపాడుకోలేకపోయారు, 6వ వాడిని పెళ్లి చేసుకో అన్నాడండి కర్ణుడు. అప్పటికే వాడి జన్మ వృత్తాంతం వాడికి తెలుసును. తెలియదు, మనకి తెలియదు కానీ అనొచ్చునా? ఏ పరస్త్రీనైనా అలా అనొచ్చునా? దుర్యోధనుడు అంటే నువ్వు అంటావా? దుర్మార్గులతో స్నేహం ఎంత చేస్తుంది అంటే వాడి భాషే వీళ్ళది. వాడి తాగిందే వీళ్ళు తాగుతారు, వాడు తిన్నదే వీళ్ళు తింటారు, వాడు చేసిన పాపాలన్నీ వీళ్ళు చేస్తారు. మొత్తం సాంగత్య దోషం. ఆయన లాక్కొచ్చాడు దుశ్శాసనుడు. ఈయన ఎందుకంటే మాట్లాడకుండా భీష్ముడు కూర్చున్నాడు, ద్రోణుడు కూర్చున్నాడు, కూర్చోవచ్చు కదా. నువ్వు వేశ్యతో సమానం, ఎంతమందిని చేసుకుంటే అని ఆక్షేపించాడు. అప్పుడే అర్జునుడు లేచి నేను 4 కోసేస్తాను రా అన్నాడు భీముడు. రేపు భీముడు కథలో చెప్పుకుంటామమ్మా. భీముడు కర్ణుడు 4 కోసే ప్రయత్నం చేశాడు. నేను 4 కోసేస్తానన్నాడు. ఈ మాట అన్నావు కాబట్టి అర్జునుడు నిన్ను చంపకుండా నేను జావను రా అన్నాడు. ఆ మాట అనకపోతే కర్ణుడు బట్టి ఇంత కోపం లేదు వాళ్ళకి. కర్ణుడిని క్షమించేవారు. దుర్యోధనుడు అంత దుర్మార్గుడు కాదు కాబట్టి. ఎందుకంటే దుస్సాంగత్యం మనిషిని ఏం చేస్తుందంటే పాండవుల్లా పెరగవలసిన వాడిని కౌరవుల్లా పెంచేసింది. సాంగత్య దోషం అంత దారుణమైంది. ఫ్రెండ్షిప్ అనగానే ఒప్పుకోవడానికి వీల్లేదు ఇక్కడ. ఎటువంటి ఫ్రెండ్, ఎవరా ఫ్రెండు, అతని లక్షణాలు ఏమిటి, ఆడైనా మొగైనా అడగాల్సిందే, చూడాల్సిందే. అయితే ఇలాగే చెడిపోతాను. మదాంధీభూత చేతస్కుడై రానన్నాను మనమేమి చేయదు. కరావిడికి తన పాండవుల మీద ఎంత నమ్మకం అంటే కౌరవ్యాళితో బాటుగా తాను చచ్చునో. ఇక్కడికి రాకపోతే వాడు చావడం ఖాయం నాకు తెలుసు. అర్జునుడే గెలుస్తాడు. నువ్వు ఉండగా వేరేవాడు ఎందుకు గెలుస్తాడయ్యా? నువ్వు గెలవనిస్తావా ఆ ధర్మాన్ని? చచ్చిన ఎడద చింత జ్వాల రెట్టించును. నాకన్నా కొడుకులే ఒకడు చంపుకున్నాడనే జ్వాల, అగ్నిజ్వాలలా నా గుండెలను దహించేదా అని ఇప్పుడు అంటోంది ఒక విరక్తితో, నిర్లిప్త భావంతో. పోనిమ్ము అతని గూర్చి ఎడ్వని దినంబున్గలిగినే మాధవ. పైకి చెప్పుకోలేకపోయాను కానీ అన్నం తింటూ ఏ పని చేస్తున్నా సరే వాడు గుర్తొచ్చి అయ్యో బిడ్డ ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో తెలిసాక, ఎలా ఉన్నాడో తెలిసాక ఇంకా బాధపడ్డానయ్యా. అక్కడికి వెళ్ళిపోయేడేమిటి, అలా అయిపోయేడేమిటి. ద్రౌపదీదేవిని ఇంత మాట అన్నవాడు నా కొడుకేనా, నా పెద్ద కొడుకు, ధర్మరాజు కంటే పెద్దవాడు ఇంత మాట అంటాడు. అయ్యో వాడిని నేనే తెగించి, లోకానికి భయపడకుండా తెగించి పెంచుకుని ఉంటే మంచివాళ్లే పెరిగేవాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇలా అయిపోయాడు అని ఎంత బాధపడ్డానో నీకేం తెలుసయ్యా. అతని గురించి ఏడవని రోజు లేదండి. ఈ పశ్చాత్తాపమే కుంతిని పవిత్ర స్త్రీగా మార్చింది. అందుకని ఏడ్చుకుంటూ బరా సంధ్యావందనం చేసుకుంటున్న కర్ణుడి దగ్గరికి వెళ్ళింది. వెడుతూ ఆవిడ అన్నది ఏమిటంటే మునులజ్జా కరుణా విహీననయి దుర్బుద్ధిన్ ప్రవాహమునన్. కొడుకా నీకు తెలుసో తెలియదో ఒక భయంకరమైన నిజం చెబుతున్నానయ్యా. మునులజ్జా కరుణా విహీననయి దుర్బుద్ధిన్ ప్రవాహంబునన్ తనయా నిన్గిరవాటు వెట్టి తిని. మును లజ్జా కరుణా విహీననై దుర్బుద్ధిన్ ప్రవాహమునన్ తనయా నిన్గిరవాటు వెట్టి తిని. అనంతంబైన విశ్వంబునన్ కలదే ఇట్టి విషాద సంఘటన. అనంతంబైన విశ్వంబునన్ కలదే ఇట్టి విషాద సంఘటన. నిక్కంబెంచి మన్నింతువో జననీరూప పిశాచికిన్ తగు తిరస్కారంబు సారింతువో. ఇది మన కాకినాడ నడకుదురు కవి పద్యం. ఎటువంటి పద్యం అండి తెలుగు పద్యం అంటే. అసలు ఏ భావం చెప్పినా సరే స్పష్టమైన పదజాలం. జననీ రూప పిశాచి కిందకు తిరస్కారంబు గావింతువు. నేను తల్లి రూపంలో ఉన్న పిశాచానిరా, నువ్వు తిరస్కరించినా తప్పులేదు. నాకు సిగ్గుండద్దా ఈవేళ వచ్చి నా పక్షానికి రమ్మని అడగడానికి? ఇంతకాలం ఏమయ్యాను అని ఆవిడ తిట్టుకుంటుంది. అందుకే ప్రవేశిస్తూనే కర్ణుడి దగ్గరికి వెడుతూనే, గంగానదీ తీరంలో వెడుతూనే సంధ్యావందనం చేసుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ వెడుతూ ఏమందంటే మును లజ్జా కరుణా విహీననై, దయ లేకుండా, సిగ్గు లేకుండా, దుర్బుద్ధిన్ ప్రవాహంబునన్ తనయ నిన్ గిరవాటు పెట్టి తిని. ఎంత భద్రంగా పెట్టెలో పెట్టి పంపించినా గిరవాటు పెట్టినట్టే కదా పసిపిల్లాన్ని పెట్టెలో పెడితే. నేను జాలి దయ లేకుండా గెంటి బారేశాను రా, గిసిరేశాను రా, నన్ను ఏం చేసినా తప్పు లేదు నాయన. అనంతంబైన విశ్వంబులో కలదే ఇట్టి విషాద సంఘటన. ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత దారుణమైన విషాద ఘట్టం మరొకటి ఉంటుందని నేను అనుకోనాయన. కన్న తల్లి పిల్లాన్ని వదిలేయడం, పారేయడం, నదిలో పారేయడం, అది కూడా బతికే అవకాశం లేకుండా. ఏ అనాథాశ్రమం దగ్గర, ఏ మున్యాశ్రమం దగ్గర పారేసిన ఆ మునియనా పెంచుకున్న విశ్వామిత్రుడు మేనక శకుంతలను వదిలినా శకుంతలని కణవ మహర్షి పెంచాడు. అలాగైనా చేయాల్సింది. నేను నదిలో పారేసాను పట్టుకెళ్ళి.
బిడ్డ బతుకుతాడనే భావమేనా? ఎంత దుర్మార్గురాల్ని తన తప్పు నిష్కళంకంగా, నిష్కర్షగా, నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా ఒప్పుకుందండి. అదే కుంతి మహాసాధ్వి అనడానికి నిదర్శనం. నేను పారేసిన మాట నిజానైనా, అంచేత నేనే నిన్ను కరుణించమని అనట్లేదు. కరుణించబడే అడిగే అర్హత కూడా నాకేం లేదు. ఇక్కడ నిక్కం పెంచి మన్నింతో నా పరిస్థితులు నావి. ఆ నిజాన్ని తెలుసుకుని నువ్వు మన్నిస్తావో లేదా జననీ రూప పిశాచి కిందగు తిరస్కారంబుగా వింతువో. ఈ జననీ రూపంలో ఉన్న పిశాచానికి తిరస్కారంతో చంప మీద కొట్టి పంపిస్తావో నీ ఇష్టం నాయనా. అడగమన్నాడు, అడగడానికి వచ్చాను, నీ ఇష్టం అంది ఆవిడ. For more videos like this, subscribe Big TV channel.